శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో 145వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. నేడు అర్జునుని యొక్క అస్త్ర విద్యా ప్రదర్శనలో విశిష్టత ఏ విధమైనటువంటి విద్యను ప్రదర్శించాడు, విశేషంగా అందరినీ ఎలా ఆకర్షించాడు అనేటువంటిది నేడు ప్రవచించుకోబోతున్నాం. చివరిగా ఆ రంగస్థలంలోకి కర్ణుడు ప్రవేశించడం జరుగుతుంది. అంతవరకు నేటి ప్రవచనంలో చెప్పుకుందాం. ముందుగా ప్రార్థన చేద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భీమార్జునుల యొక్క విద్యా ప్రదర్శన అయిపోగానే ద్రోణాచార్యుడు రంగస్థలం మీదకి వచ్చి, నా పుత్రుడి కంటే మిన్నగా ప్రేమించినటువంటి నా ప్రియ శిష్యుడు అర్జునుడు వస్తున్నాడు, తిలకించండి విద్యా ప్రదర్శన అంటూ ద్రోణాచార్యుడు అందరికీ విన్నవించుకున్నాడు. ఆ తర్వాత అర్జునుడి రంగ ప్రవేశం చేయడంతోనే ఉత్సాహపడినటువంటి సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ప్రజలందరూ కూడా జయ జయధ్వానాలతో అనేక రకాలుగా పలు రకాలుగా కీర్తిస్తుంటే తల్లి కుంతీదేవి హృదయం పులకించిపోయింది, పరవశించిపోయింది, ద్రవించిపోయింది. ఆ తర్వాత అర్జునుడి యొక్క అస్త్ర లాఘవం ఎలా ఉన్నది అనేటువంటిది చెప్తున్నారు. దానికంటే ముందుగా ధృతరాష్ట్రుడు కూడా ఆ శబ్దాలు విని, ఏమిటి శబ్దాలు, ఏం జరిగింది అని చెప్పి విదురుని అడగడం జరిగింది. తేన శబ్దేన మహతా పూర్ణశ్రుతిరథా బ్రవీత్ ధృతరాష్ట్రో నరశ్రేష్ఠో విదురం పృష్టమానసః సంతుష్టి చెందినటువంటి ఆనందంతో ఉన్నటువంటి మనస్సుతో ధృతరాష్ట్రుడు, నరశ్రేష్ఠుడైనటువంటి ధృతరాష్ట్రుడు విదురుని అడుగుతున్నాడు. విదురం అబ్రవీత్, విదురుడితో అంటున్నాడు, తేన శబ్దేన మహతా పూర్ణశ్రుతి అన్నాడు. అంటే ఆ మహత్తరమైనటువంటి అమోఘమైనటువంటి శబ్దధ్వని వినేటప్పటికీ ఆశ్చర్యపడినటువంటి ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు, ఏంటి, ఏం జరుగుతున్నది, ఎలా ఉందయ్యా ఆ శబ్దం? క్షత్తః క్షుబ్దార్ణవ నిభః కిమేష సుమహాస్వనః సహసైవోత్థితో రంగే భిందన్నివ నభస్థలం అంటూ ధృతరాష్ట్రుడు విదురుడికి చెప్తున్నాడు. మహార్ణవం, సముద్రం అనేటువంటి అల్లకల్లోలమై శోభించినటువంటి సమయంలో వచ్చినటువంటి ఘోష, సాగర ఘోష ఎలా ఉంటుందో అలా ఉంది. హిమేష సుమహాస్వనః, ఏమిటి నాయనా విదురా ఈ మహాధ్వని ఏమిటి, ఈ మహాశబ్దం ఏమిటి, భీకరమైనటువంటి నాదం ఏమిటి? సహసైవ ఉత్థితో రంగే, ఈ రంగంలో ఉన్నట్టుండి ఒక్కసారి పైకి లేచినటువంటి ఈ నాదం అనేటువంటిది ఎలా ఉంది అంటే భిందన్నివ నభస్థలం, ఆకాశము బద్దలైపోయినట్టుగా ఉంది. నభః ఆకాశం, నభస్థలం భిందన్నివ, ఆకాశం బద్దలైపోతే వచ్చేటువంటి శబ్దం ఎలా ఉంటుందో, ఉరుములు పిడుగులతో ఎలా ఉంటుందో అలా ఉంది ఈ రంగస్థలం మీద. ఇంతటి శబ్దం రావడానికి కారణం ఏమిటి? ఆచార్యుడైతే చెప్పారు అర్జునుడు వస్తున్నాడని. ఆ ఒక్క శబ్దమైనా దానికి కారణమైనటువంటి ఆ ఉత్సాహ శబ్దాలైనా, లేకపోతే ఇంకేమన్నా అంటే అప్పుడు విదురుడు చెప్తాడు, ఏష పార్థో మహారాజ ఫాల్గుణ పాండునందన అవతీర్ణ సకవచస్తత్రైవ సుమహాస్వన. ఇక్కడ సుమిహ అని పడింది, సుమహాస్వన. ఏష పార్థ మహారాజా అర్జునుడు రావడంతో కలిగినటువంటి శబ్దధ్వని, ఆనందంతో కలిగినటువంటి శబ్దధ్వని. ఏష పార్థో మహారాజ ఫాల్గుణ పాండునందన, పాండునందనుడైనటువంటి వాడు, ఫల్గుని నక్షత్రంలో పుట్టినటువంటి వాడైనటువంటి పార్థుడు, పృథకుమారుడైనటువంటి పార్థుడు. అవతీర్ణ రంగస్థలంలో అడుగుపెట్టడం, ప్రవేశించడం జరిగింది మహారాజా. అది కూడా సకవచ, కవచకుండలాలు, కవచాలను ధరించినటువంటి,
కవచము, ధనస్సు, గాంధీవాన్ని. అప్పటికి గాంధీవం ఉన్నదా? లేదు. కాబట్టి కేవలం ధనస్సు ధరించినటువంటి వాడు, కవచాన్ని ధరించినటువంటి వాడు తత్రైవ సుమహాస్వన. అక్కడి నుంచే వస్తున్నది ఈ మహాస్వనమంతా, ఈ మహాశబ్దమంతా కూడా. ఆ అర్జునుడి రాకతో స్పందించినటువంటి సభలోనటువంటి ప్రజలందరూ కూడా ఈ విధమైనటువంటి నాదాలు చేస్తున్నారు మహారాజా అంటూ విదురుడు చెప్పంగానే ధృతరాష్ట్రుడు ఇలాంటి వాడు మా వంశంలో ఉండటం వల్ల నేను రక్షించబడుతున్నాను అని మనసులో ఉన్నటువంటి మాటని బయటకు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడు. ధన్యోస్మి అయం అనుగృహీతోస్మి. అయం అంటే నేను, ఇతని వలన నేను అనుగ్రహించబడ్డాను. ధన్యోస్మి, ధన్యో అహం అన్నట్టు. నేను ధన్యుణ్ణయ్యాను, నా జీవితం ధన్యమైంది, నా కుటుంబం, నా వంశమంతా ధన్యమైంది ఇతని వలన. రక్షితోస్మి మహామతే. ఓ మహామతే, ఓ విదురా, గొప్ప బుద్ధి కలిగినటువంటి ఓ విదురా. రక్షిత అస్మి, అహం రక్షిత అస్మి, నేను రక్షించబడ్డాను. దేనివల్ల అంటే పృధారణి సముద్భూతైర్ త్రిభిః పాండవ వహ్నిభిః. పాండవ వహ్ని, వహ్ని అంటే అగ్ని. పాండవులనే అగ్నుల చేత నేను రక్షించబడుతున్నానయ్యా, నేను ధన్యుణ్ణయ్యానయ్యా అంటే చెప్తున్నాను. పాండవ వహ్ని భిహి తృతీయ విభక్తి. కాబట్టి పాండవులు అనేటువంటి అగ్నుల చేత, అది కూడా ఎంతమంది అనేటువంటి విశేషంగా చెప్పాడు ఇక్కడ. పృధారణి సముద్భూతై త్రిభి, 3 అగ్నుల చేత అన్నాడు అక్కడ. అంటే పృథకి పుట్టినటువంటి 3 కుమారులైనటువంటి పాండుపుత్రులైనటువంటి ధర్మరాజు, భీమసేనుడు, అర్జునుడు, మహావీరులైనటువంటి వీళ్ళ 3 చేత త్రిభిహి వహ్నిభిహి, మూడే 3 అగ్నుల చేత నేను రక్షించబడుతున్నాను. రక్షితోస్మి మహామతే. 3 ఎందుకన్నాడు? 5 కదా పాండవులు, 5 అనొచ్చు కదా. నకుల సహదేవులు ఏం తక్కువ తిన్నారంటే, మామూలుగా ఈ 3 అనేటువంటి సంఖ్య అగ్నులకి వాడతాం ఎప్పుడంటే, దాన్నే త్రేతాగ్నులు అంటారు. గృహస్థాగ్ని, గార్హవత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహమనీయాగ్ని అని 3 ప్రధానమైనటువంటి అగ్నులు ఉంటాయి. ఎప్పుడైనా ఈ 3 అనే సంఖ్య వచ్చినప్పుడు మహావీరుల్ని ఇగో ఈ త్రేతాగ్నులతో పోలుస్తూ ఉంటారు. అందువలన కేవలం 5 మహావీరులే, నకుల సహదేవులను కూడా కలుపుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఈ 3 ఈ త్రేతాగ్నులతో పోలుస్తున్నారు కాబట్టి వ్యాసుల వారు త్రిభిహి పాండవ వహ్నిభిహి అన్నారు. అక్కడ మనం 5 అయినా చెప్పుకోవచ్చు, సందేహం లేదు. ఈ 3 అనే పంచాగ్నులు అయినటువంటి, ఈ 3 అయినటువంటి పాండవులు అయినటువంటి అగ్నుల చేత, అది కూడా ఎవరి నుంచి పుట్టారు? పృధారణి సముద్భూతై అని విశేషంగా చెప్పారు. పృథ అంటే కుంతీదేవి అనేటువంటి అరణి నుండి ఉద్భవించినటువంటి అగ్ని కాదు. ఈ అరణి అనే పదం మనకు వచ్చింది అంతకుముందు. అరణి మంధన కాష్టాలంటారు. యజ్ఞము ప్రారంభించేటప్పుడు అగ్నిని రగిల్చడానికి వాడేటువంటి కాష్టములు ఏవైతే ఉంటాయో దాన్ని అరణి మంధన కాష్టాలంటారు. జమ్మి చెట్టు, శమీ వృక్షం అంటారు. ఆ శమీ వృక్షం యొక్క మోదు ఏదైతే ఉంటుందో దాంట్లో శమీ వృక్షం లోపల అగ్ని ఉంటుంది. ఆ కాష్టంలో, ఆ చెట్టులో, ఆ కొమ్మలో అగ్ని ఉంటుంది. ఆ శమీ వృక్షం దాన్ని ఒక చెక్కలాగా పెట్టుకుంటారు. పైన ఇంకోటి పెట్టుకుని దాన్ని అటు ఇటు మంధనం చేస్తూ ఉంటే కింద అగ్ని పుడుతూ ఉంటుంది. దాన్ని అరణి మంధన కాష్టం అంటారు. ఇంకా అరణ్య పర్వంలోకి వచ్చేటప్పటికి, వనపర్వంలోకి వచ్చేటప్పటికి పాండవులు వనవాసం చేస్తుంటే ఒక బ్రాహ్మణుడి యొక్క ఈ అరణి మంధన కాష్టాలు ఒక జింక ఎత్తుకుపోతుంది. నాయన నా జింక, ఆ జింక ఏదో కాస్త నా అరణి మంధన కాష్టాలు ఎత్తుకుపోయిందయ్యా, రక్షించండి రక్షించండి అని వేడుకుంటే ధర్మరాజు వాటి వెనకాల పడతాడు. పాండవులు సరే నాయన వాటిని పట్టుకోండి అంటారు. అందరూ పరిగెడతారు. నకులుడు వెళ్తాడు, సహదేవుడు వెళ్తారు. అందరూ తిరిగి 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 అలసిపోయి పడిపోతారు పక్కన. అది చెక్కదు. యక్ష ప్రశ్నలు అనే మహా అద్భుతమైనటువంటి ఒక ఘట్టానికి నాంది అది. యక్ష ప్రశ్నలు అది ఒక పరీక్ష అంతే, అంతకు మించి ఏమి లేదు. అది ఆ బ్రాహ్మణుడు, ఆ అరణిమంధన కాష్టాలు అవి పట్టుకోవడం కోసం అని చెప్పి, ఆ సరోవరం దాకా తీసుకువెళ్ళటం కోసం అని చెప్పేసి పంచపాండవుల్ని ఒక పరీక్షలాగా పెడతాడు భగవంతుడైనటువంటి యమధర్మరాజు. అరణిమంధన కాష్టాలు అట్లా ఇక్కడ అట్లాంటి ఆ నిప్పు రాజేయటానికి ఉపయోగించినటువంటి, అంటే నిప్పు పుట్టడానికి ఉద్భవించడానికి కలిగినటువంటి అద్భుతమైనటువంటి శమీ వృక్షం లాంటి అతి పవిత్రమైనటువంటి స్త్రీ ఎవరయ్యా అంటే పృథ, కుంతీదేవి. ఈ పవిత్రమైనటువంటి 3 అగ్నులు పుట్టడానికి కారకురాలు ఎవరై అంటే పృధారణి సముద్భూతై త్రిభి పాండవ వహ్నిభి అన్నాడు భాసుడు. ఇదే దూతగడత్వజం అనే నాటకంలో
పంచానాం పాండవాగ్నీనాం కేన ఆత్మ ఇంధనీకృత అని ప్రయోగిస్తారు. పాండవులనే పంచాగ్నుల మధ్యలో వాడి ఆత్మని ఇంధనంగా వేసుకున్నటువంటి దౌర్భాగ్యుడు ఎవరయ్యా వాడు అంటాడు భాసమహా. అంటే వాడి ప్రాణాన్ని సమిధిగా వేసుకున్నటువంటి వాడు అట్లాంటి. అలా ఇక్కడ పాండవ వహిని విప్పులు వాడు అనగానే ధృతరాష్ట్రుడు ఇక్కడ చూసారా ధృతరాష్ట్రుడి మాటలు ఎంత సమయోచితంగా ఉన్నాయో. నేను ధన్యుణ్ణయ్యానయ్యా, పాండవుల చేత నేను నా వంశము రక్షించబడుతుందని చెప్పి మనసులో ఉన్నటువంటి మాట చెప్పినట్టుగా ఉంటుంది. మహాభారతమంతా కూడా ధృతరాష్ట్రుడు విదురుడి దగ్గరో లేకపోతే భీష్మాచార్యుడి దగ్గరో ఇదిగో ఇలాంటి పైపైన నోట్లోంచి వచ్చినటువంటి మాటలే తప్పి ఇవి మనసులోంచి వచ్చినటువంటి మాటలు కావేమో అనిపిస్తూ ఉంటుంది. మనసులో కుళ్ళు కుతంత్రాలు చాలా ఉంటాయి ధృతరాష్ట్రుడికి. ఎందుకంటే అంతకు ముందు నుంచే మహానుభావుడు చెప్తూనే వచ్చాడు. ఇతను ఎట్లాంటి వాడు, ఎలా మహర్షులే చెప్పారు అక్కడ, అధర్మంతో ధనం సంపాదించడానికి ఇష్టపడేటువంటి ధృతరాష్ట్రుడు అని చెప్పి చక్కగా వాళ్ళ టైటిల్ ఇచ్చేశారు. అట్లాంటి వాడు ఇంకా రక్షితోస్మి మహామతే ఇవన్నీ చెప్పడం అనవసరం కదా. ఇలాంటి గుణం స్వతహాగా వచ్చినటువంటి బుద్ధి ధృతరాష్ట్రుడి. అందువలన ఇప్పుడు విదురుడితో ఇలాంటి మాటలు చెప్పినా, భీష్మాచార్యుడితో ఇటువంటి మాటలు చెప్పినా మనం అనుకోవాల్సింది ఏంటంటే నోట్లోంచి వచ్చిన మాటలు కేవలం పైపైన అప్పుడు వాళ్ళు సంతృప్తి పట్టడానికే తప్ప మనసులోంచి వచ్చిన మాటలు మాత్రం కానే కావు. శ్రీ వైశంపాయన ఉవాచ తస్మిన్ ప్రముదితే రంగే కథంచిత్ ప్రత్యుపస్థితే దర్శయామాస భీభత్సురాచార్యాస్త్రలాఘవం. అప్పుడు భీభత్సుడైనటువంటి అర్జునుడు ఆచార్యాయ అస్త్రలాఘవం దర్శయామాస. ఎవరి కోసం చూపిస్తున్నట్టు అస్త్రలాఘవం అనేటువంటిది? అస్త్రలాఘవం అంటే తన యొక్క విలువిద్యా ప్రదర్శన. ఆచార్యాయ గురువు గారి కోసం, గురువు గారి యొక్క ఆజ్ఞ కోసం, గురువు గారి కోసం ఆయన ఆ అర్జునుడు దర్శయామాస అస్త్రలాఘవం తన యొక్క ధనుశక్తి పారంగత్యాన్నంతా కూడా చూపిస్తున్నాడు. ధనుర్విద్యా లాఘవాన్నంతా చూపిస్తున్నాడు ఆయన ఆజ్ఞాపించగానే. ఎలా చూపిస్తున్నాడంటే ఇంతవరకు వర్ణించినటువంటివి ఇప్పుడు వర్ణిస్తున్నారు వ్యాసులు వారు. ఎలా ఉంది ఆ అర్జునుడి యొక్క అస్త్రలాఘవం అనేటువంటి, మిగతా వాళ్ళు ఎవరు ఇలా ప్రదర్శించలేదు. ఆగ్నేయానాసృజద్వహ్నిం వారుణేనాసృజత్పయః వాయవ్యేనాసృజద్వహ్నిం పార్జన్యేనాసృజద్ఘనాన్. ఆగ్నేయాస్త్రం ప్రయోగించాట మొట్టమొదట. ఆ ఆగ్నేయాస్త్రంలో సభలో అంతమంది చూస్తూ ఉండగానే మొత్తం సభ రంగస్థలం మీద అద్భుతమైనటువంటి మంటని పగిల్చాట. ఆగ్నేయాన అసృజత్ వహ్నిం, వహ్నిం అసృజత్ సృష్టి చేయడం. సృజత్ అంటే వహ్నిం అసృజత్ ఆగ్నేయాస్త్రేణ. ఆగ్నేయాస్త్రం సంధించి ఒక్కసారిగా ఆగ్నేయాస్త్రంతో దట్టమైనటువంటి పొగలు అగ్ని మొత్తం అంతా సృష్టించాట. ఇటువంటి అగ్నితోనే రకరకాలైనటువంటి విధంగా సైన్యాన్ని మంటలు కూడా పుట్టించగలిగినటువంటి వాడు. వెంటనే మరుక్షణంలోనే ఇంకో అస్త్రం తీశాడు, వారుణాస్త్రం తీశాడు. వారుణేనాసృజత్ పయః. పయః అంటే నీరు అని, పాలు అని అర్థం. పయః అంటే వారుణాస్త్రం తీశాడు, నీటిని సృష్టించేశాడు ఒక్కసారి. ఇటువంటి వారుణాస్త్రాలతో చక్కగా అక్కడే అనేకమైనటువంటి దావానాల లాంటి అగ్ని పుడుతున్నటువంటి అరణ్యాలలో వారుణాస్త్రంతో వాటి నీటిని కురిపించే చల్లవచ్చేస్తూ ఉంటాడు. మరుక్షణంలోనే వాయువ్యాస్త్రం వేశాడు. వాయువు అంటే వాయుదేవుడు. వాయువ్యేన సృజత్ వహ్నిమని పడింది, ఇక్కడ తప్పింది, వహ్ని కాదు. వాయువ్యాస్త్రంతో వేసి వాయువుల్ని, ప్రచండమైనటువంటి వాయువుల్ని సృష్టించడం జరిగింది. ఇక్కడ పైన వహ్నిం అనేటువంటిది అంతకు ముందే వచ్చేసింది, ఆ పదం ఇక్కడే పడింది, అది తప్పు. వాయువ్యాస్త్రంతో బ్రహ్మాండమైనటువంటి ప్రచండ వాయువుని సృష్టించాడు మహానుభావుడైనటువంటి పార్థుడు. తర్వాత పార్జన్యేన సృజద్ఘనాన్. ఇక్కడ ఘనాన్ అని పడింది, ఇది విడతీసుకుంటే ఘనాన్ అన్నట్టు. ఘనము అంటే మేఘము అన్నట్టు. పార్జన్యాస్త్రంతో అద్భుతమైనటువంటి మేఘాలని సృష్టించాడు. బ్రహ్మాండమైనటువంటి మేఘాలు సృష్టించాడు. అప్పటికప్పుడు మేఘాలు పైన ఉన్నటువంటి మేఘాలు కిందకి దిగి వచ్చేసాయి అన్నట్టుగా ఉంటుంది. మొత్తం ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు, వింతపడుతున్నారు. ఇటువంటి అస్త్రలాఘవం మిగతా వాళ్ళకి ఎవ్వరికీ రాదు. భౌమైన ప్రాసృజద్భూమిం పార్వతేనాసృజద్గిరీన్ అంతర్ధానేన శాస్త్రేణ పునరంతర్హితో అభవత్. భౌమాస్త్రం ప్రయోగించాడు. ఈ భౌమాస్త్రం వలన మరొక భూమిని సృష్టించడం సాధ్యమవుతుంది. భూమినే మరొక భూమిని, పృథివిని సృష్టించేశాట. భౌమేన ప్రాసృజద్భూమిం, భూమిని సృష్టించడం జరిగింది.
పార్వతేనాసృజద్ గిరీన్. గిరి అంటే పర్వతాలు. పార్వతేయాస్త్రాన్ని సంధించి అద్భుతమైనటువంటి పర్వతాలని అడ్డంగా సృష్టించాట. మొత్తం సభకి అటు ఇటు మొత్తం కొండలు సృష్టించేశాట. మొత్తం ఆకార శేష. మళ్ళీ వాటిని ఉపసంహరించేసుకుంటే ఆ కొండలు, ఆ ప్రాంతాలు, ఆ అగ్ని, ఆ నీరు అవన్నీ కూడా మళ్ళీ అదృశ్యమైపోతూ ఉంటాయి. వాడిని ప్రయోగించాలి, ఉపసంహరించాలి, ప్రయోగించాలి, ఉపసంహరించాలి. ఇంతవరకు విలువిద్యా ప్రదర్శన, అందులోనూ గురువు గారి ఆదేశమైంది కాబట్టి ప్రయోగిస్తున్నాడు. అసలైతే ప్రయోగించకూడదు కూడా. ఎందుకంటే విద్యా ప్రదర్శన జరుగుతున్నది, ఇది ప్రారంభోత్సవమే. పైగా ఇది పాశుపతాస్త్రం లాంటివి కాదు కాబట్టి, ఇవి ప్రదర్శనకి మాత్రమే కాబట్టి దాన్ని ఎంత శక్తి మేర ప్రదర్శించాలో అంత శక్తి మేరే ప్రదర్శిస్తున్నాడు. ఇంకా చాలా తక్కువ. ఇది ప్రారంభం మాత్రమే. అది ఈ డోస్ ప్రారంభం మాత్రమే. ఇంకా వీటిని తీవ్రమైనటువంటి స్థాయిలో ప్రయోగిస్తే మొత్తం ప్రపంచమే దగ్ధమైపోయే ఉంటుంది ఆ శక్తి ఆగ్నేయాస్త్రాన్ని. అంత శక్తి పెట్టట్లా ఇక్కడ. నారదుల వారు అదే చెప్తారు అక్కడ. అనవసరంగా అస్త్రాలని ప్రయోగించకూడదు అని చెప్పి చెప్తారు. ఏకలవ్యుని కూడా అక్కడ కూడా, నాయన నీకు అస్త్రాలు నీకు రావు నాయన అని చెప్పింది అందుకే. అక్కడ కుక్క మీద బాణాలు వేశాడు, అక్కడ ప్రాణహాని చేశాడు, ఒక జీవికి అపకారం తలపెట్టాడు. ఇక్కడ ఏ జీవికి అపకారం తలపెట్టట్లా. ప్రదర్శన గురువు గారి ఆజ్ఞ అందులోను కాబట్టి గురువు గారి కోసమే చేస్తున్నాడని స్పష్టంగా చెప్పారు ఇక్కడ వ్యాసుల వారికి. అందువలన వాటికి కూడా శక్తి తగ్గించి ఊరికేనే ప్రదర్శన కాబట్టి ఎంతవరకు చూసి ఆనందిస్తారో, చూసి ఆనందించడం వరకే. ఇంకొకరికి అపకారం చేయడానికి మాత్రం ఇవి మాత్రం వెళ్ళదు. ఇక్కడ చూడండి ఇంకా అత్యద్భుతమైనటువంటి దృశ్యం. అంతర్ధానాస్త్రం అని ఇంకోటి ఉంటుంది. అంతర్ధానేన శాస్త్రేణ పునరంతర్హితో అభవత్. మొత్తం మెజిషియన్స్ ఏ మెజిషియన్ చేయలేనటువంటి విధంగా ఒక అంతర్ధానాస్త్రం వేసి అక్కడికక్కడే అంతర్ధానం అయిపోతున్నాడు. అక్కడికక్కడ తనకు తానే అంతర్ధానం అయిపోతున్నాడు. పునరంతర్హితో అభవత్. మళ్ళీ ప్రత్యక్షం అవుతున్నాడు. అంతర్ధానం అయిపోవడం, మళ్ళీ ప్రత్యక్షం అవడం. అంటే ప్రయోగము ఉపసంహారము, ప్రయోగము ఉపసంహారం. ఇది అంతర్ధానాస్త్రం. ఇలాంటివి చాలా అస్త్రాలు ఉన్నాయి. గాంధారాస్త్రం అని చెప్పి, వారుణాస్త్రం, సర్పాస్త్రం, గరుడాస్త్రం మొదలైనటువంటివన్నీ ఉంటాయి. అద్భుతమైనటువంటి అస్త్రాలు. ఇంకా సమ్మోహనాస్త్రం ఉంటుంది. అందరూ మైమరిచిపోతారు. అక్కడ ఆడియన్స్ అందరూ నిద్రపోతారు అది వేశాడంటే అక్కడ. అలాంటి అస్త్రాలు ఉంటాయి. అవి మళ్ళీ మళ్ళీ ఉపసంహరించుకుంటే మళ్ళీ అందరూ లేచి కూర్చుంటారు. బ్రహ్మాండం విరాట పర్వంలో వేస్తాడు అట్లాంటివన్నీ. ఇవి కేవలం అందువలన చాలా అస్త్రాలు ఉన్నాయి. 4-5 మాత్రమే ఇక్కడ వ్యాసులు వారు చెప్పారంటే, ఇంకా రానివి, ఇంకా ప్రదర్శించనివి, బయటికి తీయనటువంటి వెపన్స్ ఇంకా ఎన్ని ఉన్నాయి అద్భుతమైనటువంటివి అర్జునుడి దగ్గర. చూసి భయపడిపోవాలంతే కౌరు. వాళ్ళకి తెలుసు ఇన్ని నేర్చుకున్నాడని, వాళ్ళకి తెలుసు. అంతేకాకుండా రథం మీద రకరకాలైనటువంటి కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల ఒక్కొక్క స్థానంలో మారుతున్నట్ట. క్షణాత్ ప్రాంశు, క్షణాత్ హ్రస్వ, క్షణాచ్చ రథధూర్ధతః, క్షణేన రథమధ్యస్థః, క్షణేనావత రన్మహీం. క్షణాత్ పాంశు. ఇక్కడ ప్రాంశు అనే పదానికి అర్థం ఏంటంటే పొడుగ్గా అయిపోతున్నట్ట. ఒక్కసారి జనాలందరూ చూడంగానే ఒక అస్త్రం ప్రయోగిస్తున్నట్ట. అస్త్ర ప్రయోగంతో అర్జునుడు తాడి చెట్టంత హైట్ అయిపోతున్నాడు. ప్రాంశు అంటే పొడుగా, పెద్ద చెట్టంత హైట్ అయిపోతున్నట్ట. మరుక్షణంలోనే హ్రస్వ. దీర్ఘము, హ్రస్వము. హ్రస్వం అంటే మరుగుజ్జులాగా అంత చిన్నవాడైపోతున్నట్ట. ఆ విధంగా అదృశ్యమవుతున్నాడు, దీర్ఘమవుతున్నాడు, పొట్టి అవుతున్నాడు. పైన చెప్పినటువంటి ఆగ్నేయాస్త్రము, వారుణాస్త్రము, వాయువ్యాస్త్రము, భూమి, ఇవన్నీ మీరు గమనిస్తే ఇంకా చెప్పాలంటే పంచభూతాలకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రయోగిస్తున్నాడంటే పంచభూతాలు ఈయనకి ఈ నర రూపంలో ఉన్నటువంటి నారాయణ మిత్రునికి వశమైపోయినాయని అర్థమవుతాడు. ప్రకృతి వశమైపోయింది అర్జునుడి ఇక్కడే, ఈ సాధనలోని ఈ పరిస్థితిలో. క్షణాత్ ప్రాంశు, క్షణాత్ హ్రస్వ, క్షణాచ్చ రథధూర్గతః. ఒక్క క్షణంలో రథం యొక్క నొగ్గిలి మీద ఉంటున్నట్ట. ఆ సారథి కూర్చునేటువంటి ప్రదేశంలోనూ, ఆ చివరిలోనూ ఎక్కడో చోట ఎత్తుగా ఉన్నటువంటి చోట అలా కనిపిస్తున్నాడు. మరుక్షణంలోనే రథమధ్యస్థ. రథం మధ్యలో కనిపిస్తున్నట్ట. ఇంకోసారి పైన కనిపిస్తున్నాడు. మరుక్షణంలో నేల మీద కనిపిస్తున్నాడు. చూసే వాళ్ళకి ఇదంతా ఏమిటి, మన కళ్ళు ఏమన్నా కప్పుతున్నాడా, లేకపోతే అర్జునుడు ఏమన్నా ఇంద్రజాల మహేంద్రజాలం ఏమైనా నేర్చుకున్నాడా అనిపించేట్టుగా ఉంది. క్షణేన అవతరన్ మహీం. మహీం అంటే భూమి. మరుక్షణంలో భూమి మీద ఉంటున్నాడు. ఇంకోసారి రథం మధ్యలో ఉంటున్నాడు. ఇలాంటి మ్యాజిక్స్ ఇంకెవరు చేయగలరు? ఇవన్నీ ఎలా చేస్తామంటే కేవలం గురువు గారు చెప్పినటువంటి అస్త్ర ప్రయోగాల వల్లనే. కేవలం అస్త్ర ప్రయోగాలు. ఇంత చేశాడు అంటే ఎంత ఇంద్రియ నిగ్రహం ఉండాలి, ఎంత పట్టుదల ఉండాలి, ఎంత అభ్యాసం ఉండాలి, ఎంత కఠోర పరిశ్రమ ఉండాలి ఈ అర్జునుడికి. అంతేకాకుండా
సుకుమారం చ సూక్ష్మం చ గురు చాపి గురు ప్రియ సౌష్ఠవేనాభిసంయుక్త సో సో అవి సోవిధ్యద్వివిధైశ్చరై. సుకుమారమైనటువంటి విధంగా ప్రయోగించడము బాణాలని, శరైహి అంటే బాణముల చేత, తన యొక్క శరముల చేత వివిధమైనటువంటి లక్ష్యాలని సుకుమారంగా కొట్టేవి కొన్ని ఉంటాయి. సూక్ష్మం, అత్యంత సూక్ష్మం. సుకుమారంగా కొట్టేవంటే ఉదాహరణకి కొన్ని పుష్పాలు కొట్టడం కానీ, లేకపోతే మనకి ఒక గ్లాస్ తో చేసినటువంటి పరికరాలు దానికి పగలకుండా దానికి మాత్రమే టచ్ అయ్యే విధంగా వెళ్తుంది బాణం. అలాగే ఒక కోడిగుడ్డు కొట్టడము, లేకపోతే ఒక చిన్న పండు కొట్టడము, సుకుమారంగా ఉండేటువంటి పుష్పాలు కొట్టడము, ఇట్లాంటివి ఏవైతే పగలకుండా దానికి మాత్రమే టచ్ అవుతుంది. సూక్ష్మమైనటువంటివి అంటే ఇంకా చెప్పాలంటే సూదిలో ఉన్నటువంటి బెజ్జానికి అలా వెళ్ళి బాణం గుచ్చుకుంటుంది. సూదిలో ఉన్నటువంటి బెజ్జానికి కూడా వెళ్ళి బాణం ములుకు అలా వెళ్ళి గుచ్చుకుంటుంది అంతే. అది సూక్ష్మం అంటే. అంటే ఆ అర్జునుడి యొక్క సూక్ష్మ దృష్టి అభ్యాసం అక్కడ దాకా ఉంటుంది. గురు చాపి గురు ప్రియ. గురు అంటే విపరీతంగా కొట్టలేనటువంటి వాటిని కూడా ఈజీగా సులభంగా కొట్టినటువంటి వాడు. గురుప్రియుడైనటువంటి ఆ అర్జునుడు అతి సూక్ష్మమైనవి, సుకుమారమైనటువంటి, కష్టమైనటువంటివన్నీ కూడా సౌష్ఠవేన అభిసంయుక్త, అత్యంత సౌష్ఠవమైనటువంటి బలవత్తరమైనటువంటి వాటిని కూడా తన యొక్క విద్యా ప్రదర్శనతో వివిధమైనటువంటి శరాలతో ఆ లక్ష్యాన్ని కొడుతున్నాడు. భ్రమతశ్చ వరాహశ్చ లోహస్య ప్రముఖే సమం పంచబాణాన సంతాం సమ్ముమోచైక బాణవత్. అక్కడ రకరకాలైనటువంటి లక్ష్యాలు ఏర్పాటు చేశారు అర్జునుడి యొక్క శరప్రయోగాలు. దాంట్లో ఒకటి ఏంటంటే తిరుగుతూ ఉన్నటువంటి ఒక లోహపు జంతువు పెట్టారు. అది కూడా ఏమిటంటే వరాహాన్ని పెట్టారు, పంది. భ్రమతశ్చ వరాహస్య లోహస్య వరాహస్య అన్నారు. లోహము అంటే ఒక మెటల్ తో చేసినటువంటి, ఒక ఇనుముతోనో దేనితోనో చేసినటువంటి ఒక పంది బొమ్మని పెట్టారు అక్కడ. అది తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ? మొత్తం సమం, ప్రముఖే సమం, ప్రాంగణం అంతా తిరుగుతూ ఉంటుంది. ఆ గ్రౌండ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, ఎక్కడ ఆగదు. ఆ తిరుగుతున్నటువంటి లోహవరాహాన్ని పంచబాణాన సంతాం సమ్ముమోచైక బాణవత్, 5 బాణాలతో కొడితే 5 బాణాలు ఒకే బాణంలో వెళ్ళి గుచ్చుకునేట. జనాలు ఇతను మాత్రం 5 బాణాలు ప్రయోగించడం చూశారు, కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి ఒకే బాణంలాగా మారిపోయి ఒక్క బాణంగా తగిలింది, మిగతా 5 బాణాలు అదృష్టం. ఇలాంటి విద్య రాబోయే మహాభారత యుద్ధంలో కౌరవుల ప్రాణాలు తలకాయ లేపేశాయి. ఇలాంటి విద్యలతో ఒకే బాణం వేస్తున్నాడు కదా, నా వైపు రావట్లేదు కదా అని చెప్పి అంత తలకాయలు ఎత్తి చదువుస్తారు. ఆ ఒక్క బాణంలోంచి 1000 బాణాలు వెళ్ళి తలకాయలు లేచిపోతాయి కౌరవులు. కంప్లీట్ గా దీనికి రివర్స్ చేస్తాడు. అభిమన్యుడు కూడా అంతే. అభిమన్యుడు అట్లా ఉంటుంది వాళ్ళ యొక్క పవర్. ఇక్కడ దానికి భిన్నంగా చెప్పారు. 5 బాణాలు ప్రయోగిస్తున్నాడు, 5 బాణాలు వెలిగుచ్చుకుంటే ఏమని చూస్తే వెళ్ళేది ఒకటే బాణం. 5 ఒకే బాణంగా వెళ్తే ఒకే, అక్కడ కనిపించదు. పంచబాణస సంయుక్తాన్, 5 బాణాలు విడిచిపెడితే ముమోచై ఏకబాణవత్ అన్నాడు. ఒకే బాణంలా వెలిగుచ్చుకుంది 5 బాణాలు వెళ్ళి, ఏకబాణవత్. అలా మహాభారత సంగ్రామంలో అన్ని వేల మందిని, అన్ని లక్షల మందిని మహాభారతంలో ఎలా చంపగలరు అని మనం ఆశ్చర్యపోతాం. వేసేది ఒక్క బాణమే, దాంట్లోంచి వేల లక్షల బాణాలు రిలీజ్ అయిపోతే మంత్ర ప్రయోగంతో తలకాయలు లేచిపోతాయి మొత్తం. 18 రోజుల్లో అన్ని వేల మంది, అన్ని కోట్ల మంది మరి నెత్తురోడి భూమికి సమాధి అయిపోయారంటే దానికి కారణం ఎట్లా అవుతాయి? ఇది మంత్ర ప్రయోగం. అది అర్జునుడి యొక్క ప్రావీణ్యం. ఇలాంటి అర్జునుడికి ఇంత శిక్షణ ఇచ్చా అంటే ఇంకా ఆ గురువు గారు ఎట్లాంటి వాడు, మహానుభావుడు ద్రోణాచార్యుడు, ఒకళ్ళని మించి ఒకడు. గవ్యే విషాణకోశే చలే రజ్వవలంబిని నిచఖాన మహావీర్య సాయకేనేక వింశతిం. అయిపోలే, ఇంకో పరీక్ష కూడా పెట్టారు. ఏమిటంటే గవ్యే విషాణకోశేచ అన్నారు. గవ్య అనే పదానికి అర్థం ఒక గోవుకి సంబంధించినటువంటి జాతి. గోవో, ఎద్దో, వృషభమో ఏదో దానికి సంబంధించినటువంటి కొమ్ములు ఏవో ఉన్నాయట. ఒక వృషభం యొక్క కొమ్ము తీసుకున్నారు. గవ్య విషాణము అనే పదానికి అర్థం కొమ్ము. విషాణ కోశము అన్నారు. కోశము అంటే కొమ్ము లోపల ఉండేటువంటి ఖాళీ ప్రదేశం ఏదైతే ఉంటుందో, కొమ్ము ఉంటుంది, కొమ్ము లోపల మధ్యలో ఉన్నటువంటిది ఖాళీ చేస్తారు. ఒక్కోసారి మనకి శివలింగంలో అభిషేకానికి కూడా, దేవతాక్షుల అభిషేకానికి కొమ్ములోంచి అలా ధార పోస్తూ ఉంటారు. దానికి ఒక పెద్ద మంత్రం ఉంటుంది, చమకం చదువుతూ పోస్తారు ఆ ధార, ఆ కొమ్ములోంచి దాంట్లో.
కాబట్టి గవ్యే విషాణ కోశేచ అలాంటిది ఒక కొమ్ము, ఆ కొమ్ములో రంధ్రం చేసి ఆ కొమ్ముని ఏం చేశారట, రజ్వబలంబని ఒక తాడుకి కట్టి అలా ఊగేట్టుగా చేశారట. ఆ కొమ్ము ఒక తాడు కట్టబడి ఇటు అటు అటు ఇటు తిరుగుతూ ఉంది. ఆ రంధ్రం మాత్రం అర్జునుడికి కనిపిస్తుంది. ఆ ఊగుతున్నటువంటి కొమ్ములో అర్జునుడు బాణాలు వెయ్యాలి. బాణం కొట్టాలి, ఒక బాణం కొట్టాలి. అయితే అర్జునుడు నిచఖాన మహావీర్య సాయకేన ఏకవింశతి. అర్జునుడు సాయకేన అనే పదానికి అర్థం శరములతో, తన యొక్క శరములతో ఏకవింశతి 21 బాణాలు వేశాట. ఒకటి కాదు, దుంపదే ఒకటేమంటే 21 బాణాలు కొట్టాడు ఆ ఒక్క రంధ్రంలోనే. కొమ్ములో ఎన్ని బాణాలు పడతాయి? ఆ కొమ్ములో అక్కడ ఉన్నటువంటి ఆ రంధ్రంలో గవ్యే విషాణ కోశే చలే రజ్వబలంబని నిచఖాన మహావీర్య సాయకేనైక వింశతి ఇత్యేవమాదిసు మహత్ ఖడ్గే ధనుషి చానఘ గదాయాం శస్త్రకుశలో మండలానిత్యదర్శయత్. ఈ విధంగా ఇప్పుడు దాకా ప్రదర్శించినవన్నీ మీరు గమనిస్తే, ఈ తిరుగుతున్నటువంటివి, ఆ పందిని కొట్టడము, లేకపోతే ఈ కొమ్ములో రంధ్రాలు వేయటం, ఇవన్నీ చూస్తే రాబోయే ద్రౌపది స్వయంవరంలో జరిగేటువంటి మత్స్యయంత్రాన్ని ఛేదించడం అర్జునుడికి ఒక లెక్క కాదు, అతి సునాయాసంగా. ఇత్యేవ మాది సుమహత్ ఖడ్గే, ఒక్క ధనస్సుతోనే ప్రయోగించాడంటే ఖడ్గం తీసుకున్నాడు, ధనస్సు తీసుకున్నాడు, గదతో ప్రదర్శన చేశాడు. గదాయాం శస్త్రకుశలో మండలానిత్యదర్శయత్. గదని చుట్టూతా తిప్పుతూను, కత్తితోను, డాలుతోను అన్ని రకాలైనటువంటి శస్త్రాలు తీసుకున్నాడు, వాటన్నిటితో ప్రదర్శించాడు. అదిరిపోయే ప్రదర్శన. ఆశ్చర్యపోయారు. ఇక అర్జునుడి యొక్క విలువిద్యా ప్రదర్శన సమాప్తం అవుతూ ఉంటే మెల్లగా ఆయన ఆపటము, అలాగే శబ్దాలు కూడా, జయ జయధ్వానాలు కూడా మెల్లగా క్రమంగా తగ్గటము జరుగుతున్నది. తతఃసమాప్త భూయిష్టే తస్మిన్ కర్మణి భారత మందీభూతే, మందీభూత అంటే క్రమంగా తగ్గటం ఆ శబ్దాలు. మందీభూతే సమాజే చ వాదిత్రస్య చ నిస్వనే, స్వనము అంటే శబ్దము. మెల్లగా అక్కడ వాయిస్తున్నటువంటి ఆ రకరకాలైన భాజా భజంత్రీల శబ్దాలు, ఇటు పక్కన జనుల యొక్క శబ్దాలు మెల్లగా క్రమంగా మందగించాయి, తగ్గినాయి ఎప్పుడైతే అర్జునుడు ఆపేశాడు. ద్వారదేశాత్, ఇంతలో మరొక శబ్దం మొదలు పెట్టారు. ఇంకో శబ్దం ఎక్కడ అంటే, ఎక్కడి నుంచి వస్తుందంటే ద్వారదేశే, ఎంట్రన్స్ లో ఆ ప్రవేశ ద్వారం దగ్గర నుంచి ఎవరో వస్తున్న శబ్దం, వస్తున్న శబ్దం కాదు, కొట్టుకుంటూ వస్తున్న శబ్దం వచ్చిందిట. ఏం కొట్టుకుంటూ వస్తున్నాడో ఏమిటో చూద్దాం ఇక్కడ. ద్వారదేశాత్ సముద్భూతో మహాత్మ్యం బలసూచక వజ్ర నిష్పేష సదృశ శుశ్రువే భుజ నిస్వన. భుజాలు చరుచుకుంటున్నటువంటి, జబ్బలు చరుచుకుంటున్నటువంటి శబ్దం వచ్చింది కదా ద్వారదేశం నుంచి. ప్రవేశ ద్వారదేశం నుంచి ఎవరో జబ్బలు చరుచుకుంటూ వస్తుంటే మొత్తం అందరికీ వినిపించింది. ఎలా ఉంది ఆ భుజాలను స్పందించుకోవడం, ఎలా ఉంది అంటే అతని యొక్క మహాత్మ్యాన్ని, బలాన్ని సూచిస్తున్నట్టుగా ఉన్నాయట. ఇదిగో నా బలం చూడండి, ఇప్పుడు చూడండి నా బలం చూడండి అంటూ వస్తున్నాడు. ద్వారదేశం నుంచి వస్తున్నటువంటి శబ్దాలు ఎట్లా ఉంది అంటే వజ్ర నిష్పేష సదృశ అని ప్రయోగించారు వ్యాసులు వారు. వజ్రాన్ని పిండి చేస్తున్నటువంటి శబ్దాలు ఎలా వస్తాయో అలా వస్తున్నాయి. దీర్యంతే కిం ను గిరయ కిం స్విద్భూమిరిదీర్యతే విదీర్యతే కిం స్విదాపూర్యతే వ్యోమ జలధార జలధారా ఘనై 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 అంటూ అక్కడ ఉన్నటువంటి సభలో ప్రజలందరూ అనుకుంటున్నారు ఏమిటంటే, వీర్యతే కిం ను గిరయ, ఒరే కొండలు ఏమన్నా కింద పడిపోతున్నాయా, బండరాలు ఏమన్నా కింద పడుతున్నాయా, శబ్దం వినిపిస్తుంది. కిం స్విద్ భూమి విదీర్యతే, భూమి ఏమన్నా విదీర్యతే, చీలిపోతున్నదా ఏంటి, ప్రళయం వచ్చి చీలిపోతుందా ఏంటి భూమి ఏమన్నా. కిం స్విదాపూర్యతే వ్యోమ జలధారై జలధారా ఘన ఘనై, ఆకాశం చిల్లు పడిపోయి ఘనాఘనముల చేత అలా శబ్దాలు ధ్వనింపజేస్తున్నటువంటి జలధారలు ఏమన్నా పడిపోతున్నాయా, ఆ శబ్దం అట్లా ఉన్నాయి ఆ శబ్దాలు. కర్ణుడు జబ్బలు దరుచుకుంటే వచ్చిన శబ్దం ఇది. దానికి ఏ విధంగా వర్ణించారో చూడండి. అని రంగస్యేవం మతిరభూత్ క్షణేన వసుధాధిప ద్వారం చాభిముఖా సర్వే బభూవు ప్రేక్షకాస్తథా. ప్రేక్షకులందరూ ఈ విధంగా అనుకుంటూ ఎవర్రా ఇది అని చెప్పి ద్వారం చ అభిముఖాహ సర్వే, ద్వారం వైపు అభిముఖులై ఉన్నారట. అభిముఖ అంటే అటువైపే చూస్తూ ఉన్నారట. ఎవరో వస్తున్నారు, ద్వారం వైపు నుంచి వస్తుంది ఈ శబ్దం, మనం చేస్తున్నది కాదు. రంగస్యేవం మతిరభూత్ క్షణేన వసుధాధిప, ఓ వసుధాధిప అంటూ జనమేజయుడికి వైశంపాయనుడు చెప్తూ, ఈ విధంగా రంగం అంతా కూడా ఒక్క క్షణంలో ఈ విధంగా మారిపోయిందయ్యా.
అందరూ ద్వారదేశం వైపు చూస్తున్నారు ప్రేక్షకులందరూ కూడా. అయితే అలా చూస్తున్నప్పుడు వస్తున్నటువంటి వాడు ఎవరు, ఏం చేశాడనేది వచ్చే పాఠంలో, వచ్చే అధ్యాయంలో వ్యాసులు వారు వర్ణించారు. అలా ప్రేక్షకులు చూస్తుంటే మరి పాండవులు, కౌరవులు ఏం చేశారంటే అది కూడా వర్ణిస్తున్నాడు ఇక్కడ. పంచభిర్భ్రాతృభిః పార్థైః పంచ పంచపాండవుల యొక్క సోదరులతో కలిసి ద్రోణః పరివృతో వభౌ. 5గురు సోదరులైనటువంటి పంచపాండవులతో పక్కనే నుంచునున్నట్ట గురువుగారైనటువంటి ద్రోణాచార్యుడు. వాళ్ళ చుట్టూతా వాళ్ళు చుట్టూతా ఉన్నారు, గురువుగారు మధ్యలో ఉన్నారు. వాళ్ళు ద్వారదేశం వైపు చూస్తున్నారు. ఎలా ఉన్నారంటే పంచతారేణ సంయుక్త సావిత్రేణేవ చంద్రమాహ. 5 తారల మధ్యలో ఉన్నటువంటి చంద్రుడిలాగా ఉన్నట్ట ద్రోణాచార్యుడు. చంద్రమాహ ఇవ. పంచపాండవుల మధ్యలో ఉన్నటువంటి గురువు గారైన ద్రోణాచార్యుడు పంచతారేణ సంయుక్త 5 తారల మధ్యలో ఉన్నటువంటి చంద్రమాహ ఇవ, చంద్రుడి వలె ఉన్నారు. మధ్యలో ఇంకో పదం పెట్టారు, సావిత్రేణేవ చంద్రమాహ అని. సావిత్రేణేవ అంటే హస్తా నక్షత్రంతో కూడుకున్న చంద్రుడి వలె ఉన్నాడయ్యా అని చెప్తాం. సావిత్రేణ అనే పదానికి హస్తా నక్షత్రం, అది ఇంకా విశేషం. హస్తా నక్షత్రం ఎప్పుడు కూడా పంచపాండవులాగా 5 తారలు కలిసి ఉంటే దాన్ని హస్తా నక్షత్రం అంటారు. హస్త అంటేనే చెయ్యి, 5 నక్షత్రాలు కలిస్తే హస్తా నక్షత్రం. అట్ట పంచతారేణ సంయుక్త 5 తారలతో కూడుకున్నటువంటి హస్తా నక్షత్రంతో కూడుకున్న మధ్యలో చంద్రుడి వలె ద్రోణాచార్యుడు ఉన్నాడయ్యా అని చెప్పి వర్ణించారు వ్యాసుడు వారు. ఇది కవుల యొక్క ప్రతిభ. మరి కౌరవులు ఎలా ఉన్నారయ్యా అంటే, ఇటు గురువు గారు నుంచి ఉంటే గురుపుత్రుడు అటు నుంచున్నాడు కౌరవుల పట్ల. అశ్వత్థామ్నాచ సహితం భ్రాతృణాం శతమూర్జితం. శతమూర్జితం భ్రాతృణాం, 100 మంది సోదరులతో కూడుకుని అశ్వత్థామతో కూడుకున్న మధ్యలో ఉన్నటువంటి దుర్యోధనుడు వర్ణిస్తున్నారు ఇక్కడ. దుర్యోధనమమిత్రఘ్నం ఉత్థితం పర్యవారయత్. ఒక్కసారిగా లేచి నుంచున్నట్ట. ఎవరో అంత శబ్దం, ఎవరో వీరుడు ద్వారం వైపు నుంచి వస్తున్నాడు అని చెప్పి కూర్చున్నవాడు కాస్త లేచి నుంచున్నాడు. దుర్యోధనం అమిత్రఘ్నం ఉత్థితం, పైకి లేచి వాళ్ళ మధ్యలో నుంచున్నట్ట. 100 మంది సోదరుల మధ్యలో పక్కన అశ్వత్థామ కూడా ఉన్నాడు. ఎలా ఉన్నాడయ్యా అంటే సతైస్తథా భ్రాతృభిరుద్యతాయుధైః గదాపాణి సమవస్థితైః పృతః బభౌ యథా దానవ సంక్షయే పురా పురందరో దేవగణైః సమావృతః. దేవగణాలతో కూడుకున్నటువంటి దేవేంద్రుడి వలె ఉన్నట్ట దుర్యోధనుడు. ఈ 100 మందిని దేవగణాలతో పాటుగా పోల్చారు పాపం. ఇక్కడ పునందరో అని పడింది, పురందరో దేవగణై, దేవగణములతో కూడుకున్నటువంటి పురందరుడు అంటే ఇంద్రుడు. దేవగణాలతో కూడుకున్న దేవేంద్రుడితో ఉన్నట్టుగా ధనస్సు తన యొక్క గదని ఎక్కుపెట్టినటువంటి గదాగ్రపాణి భుజం మీద అలా తన బరువైనటువంటి గదని ధరించినటువంటి ఆ బాహుశాలైనటువంటి దుర్యోధనుడు ఈ సోదరులతో పాటుగా భ్రాతృభిర్హి అందరితో కూడుకుని అశ్వత్థామతో కూడుకుని ఉన్నటువంటి ఆయన దానవ సంశయే పురా, దానవుల్ని నిర్జించిన తర్వాత, దానవులతో యుద్ధం చేసి జయించిన తర్వాత దేవతలతో కూడుకున్నటువంటి దేవేంద్రుడు ఎలా శోభిస్తాడో అలా దుర్యోధనుడు ప్రకాశిస్తున్నట్ట. ఎవరయ్యా అని చూస్తున్నాడు పక్కన. అటు పాండవులు చూస్తున్నారు, ఇటు కౌరవులు చూస్తున్నారు, ప్రేక్షకులందరూ చూస్తున్నారు. వస్తున్నటువంటి వాడు కర్ణుడు వస్తున్నాడు. ఆ కర్ణుడు వచ్చి ఏం చేస్తున్నాడు, అతన్ని ఎలా వీళ్ళు ఆహ్వానించారు, ఏం జరిగింది అనేటువంటి రేపటి పాఠంలో తెలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి సంభవ 45 సమాప్తః. ఓం శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.